వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 4 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. వాటిలో శర్వానంద్ నటించిన మనమే, కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ, నవదీప్ నటించిన లవ్ మౌలి, పాయల్ రాజ్పుత్రి నటించిన రక్షణ ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యాయి. మరి ఈ మూవీలు ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్లు సాధించాయో ఒకసారి గమనిద్దాం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజు కలెక్షన్ల పరంగా మంచి జోరుని చూపించిన ఈ సినిమా శర్వానంద్ ప్రీమియర్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా బెటర్ ఓపెనింగ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ సినిమా అనుకున్న అంచనాలని కొద్ది వరకు మించిపోయిందని అనుకోవచ్చు. మొదటి రోజు 1.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంటది అనుకోగా అనుకున్న రేంజ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1.80 కోట్ల దాకా షేర్ ని అందుకోగా అలాగే 3.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 70 లక్షల దాకా షేర్ ని, సీడెడ్ లో 15 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ ఆంధ్రాలో 58 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 1.43 కోట్ల దాకా షేర్ ని, అలాగే 2.65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో 25 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 1.83 కోట్ల దాకా షేర్ ని, అలాగే 3.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా కంప్లీట్ హిట్ కోసం ఇంకా 8.17 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ మూవీ సత్యభామ. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకుంది. మిగతా మూవీలతో పోటీలో కూడా ఈ మూవీ మంచి హోల్ నే చూపించిందనే చెప్పాలి. ఇక మొదటి రోజు ఈ మూవీ ట్రాక్ చేసిన సెంటర్లను బట్టి గమనిస్తే మొదటి రోజు ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 12 లక్షల దాకా షేర్ ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 15 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 27 లక్షల దాకా షేర్ ని, అలాగే 60 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 5 లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 32 లక్షల దాకా షేర్ ని, అలాగే 70 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్వీ బిజినెస్ 2 కోట్ల దాకా ఉంటదని అంచనా. మరి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.68 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగతా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించుతుందో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నవదీప్ నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మౌలి. ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక నైజాంలో 7 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 8 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 15 లక్షల దాకా షేర్ ని, అలాగే 30 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 3 లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 18 లక్షల దాకా షేర్ ని, అలాగే 35 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్వీ బిజినెస్ ఇంకా తెలియాల్సి ఉండగా ఇంచుమించుగా 1.50 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఈ మూవీ మిగతా రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఏమైనా అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర పాయల్ రాజ్పుత్రి నటించిన లేటెస్ట్ మూవీ రక్షణ. ఈ మూవీ మొదటి రోజు ఆడియన్స్ నుండి మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం. ఇక ఈ మూవీ మొదటి రోజు టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల దాకా షేర్ ని అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 8 లక్షల దాకా షేర్ ని అందుకుంది. అలాగే 20 లక్షల దాకా గ్రాస్ కూడా అందుకుంది. ఇంకా ఈ మూవీ ఆల్వీ బిజినెస్ ఇంకా బయటకు రాకపోవడంతో ఇంచుమించుగా 1 కోటి దాకా ఉండొచ్చని అంచనా. మరి వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఎంతవరకు ముందుకెళ్ళొద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.